ప్రియమైన దేవుని వల్లరా ఒక విషయాన్ని మీ ముందుంచుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒకనాడు పరిస్థితులు వేరు, ఈరోజున్న పరిస్థితులు వేరు. ఒకనాడున్న మనుషుల మనస్తత్వాలు వేరు, ఇప్పుడున్న మనుషుల మనస్తత్వాలు వేరుగా కనపడుతున్నాయి. అంతేకాదండి, ఒకనాటి ప్రేమానురాగాలు వేరు, ఈరోజున్న ప్రేమానురాగాలు వేరు. నిజంగా చాలా వ్యత్యాసం కనపడుతుంది మనుషుల మధ్య. ప్రేమలో కానివ్వండి, మనిషి బ్రతికే విధానంలో కానివ్వండి, చాలా వ్యత్యాసం అనేది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. సమాజం కాదండి, అసలు మన కుటుంబంలో మనం చూస్తున్నాం. క్రైస్తవులం అయితే సంఘంలో మనం చూస్తున్నాం, సమాజంలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఒక మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఒక మంచి బంధము, ఇలాంటి పరిస్థితులు లేని సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఏనాడో యేసుక్రీస్తు వారు బైబిల్లో ఒక మాట రాశారు, చెప్పాడు. ఆయన చెప్పిన మాటల్ని రాశారు భక్తులు. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఏమైపోతుందట? చల్లబడిపోతుందట. ప్రేమ ఏమండి? ప్రేమ చల్లబడిపోతుందట. ఒకనాడు భర్తకు చాలా గౌరవం ఇచ్చేది భార్య, చాలా అంటే చాలా గౌరవం ఇచ్చేది. నిజంగా ఆయన మాటకు ఎదురు చెప్పాలంటే గడగడలాడేది. ఇప్పుడు అలా కాదండి. ఎలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో చూస్తున్నాము అని అంటే, నువ్వెంత అనుకునే రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఏమండి? భార్యాభర్తల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేవు. తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేవు. ప్రతి ఒక్కరిది చూడండి, ఉదయం నుంచి రాత్రి వరకు బిజీ. ఇటువంటి బిజీ లైఫ్లో దేవుడు ఏమర్థమవుతాడు? ఆయన వాక్యం ఏమర్థమవుతుంది? మనుషుల మధ్య దేవుడు వాక్యం మనుషుల హృదయాల్లో ఉంటేనేనండి మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. దేవుడి వాక్యం మనుషుల హృదయాల్లో లేకపోతే మనిషికి ఎలా ప్రవర్తించాలో తెలియదు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యము అనేది మనుషుల మధ్య లేకపోవటం వలన, దేవుని వాక్యము అనేది మనుషులలో ఉండకపోవటం వలన అనేకమైనటువంటి నేరాలు, అనేకమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, అలాంటి ఒక పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రేమ ఏమైపోతుంది? అందరి మధ్య ప్రేమ ఏమైపోతుంది అని అంటే చల్లారిపోతుంది. ఎందుకో చల్లారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అక్రమము విస్తరిస్తుంది. మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఏమండి? సంఘాలలో కూడా చూడండి, సంఘాలలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, ఏమండి, ఒక దైవజనుని పట్ల విశ్వాసులు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి? నిజంగా ప్రేమిస్తున్నారా ఒక దైవజనుని సంఘంలో? ఏమండి? అక్కడ చూసిన ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు. పోనీ ఇతను వాళ్ళని ఏమైనా ప్రేమగా చూడగలుగుతున్నాడా అని అంటే చూడలేని ఒక పరిస్థితులు ఉంటున్నాయి. సంఘాలేంటి, కుటుంబాలేంటి, సమాజం ఏంటి, అనేకుల ప్రేమ ఏమైపోతుంది అని అంటే చల్లారిపోతుంది. మనుషులలో ఏముంటుందో దేవుడు చెప్పాడు చూడండి. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. అంచెదినాలలో అంటే చివరి రోజులలో, అంచెదినాలు అంటే చివరి రోజులండి. ఆ చివరి రోజుల్లో మనుషులు ఎలా బ్రతుకుతారో ఇక్కడ రాయబడింది. ఎలా బ్రతుకుతారట? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా వస్తాయి అపాయమైన కాలములు అని అంటే, ఎక్కడో భూకంపాల గురించో, తుఫాన్ల గురించో, లేకపోతే కరువుల గురించో దేవుడు చెప్పట్లేదండి. ఏమండి? లేకపోతే ఏదో ఒక మృగం వచ్చి
ఏదో ఒక పశువు వచ్చి ఇదిగో మనుషుల మీద తిరుగుబాటు చేసి ఇదిగో అపాయం వస్తుంది అని వాటి గురించి కూడా చెప్పట్లేదండి. దేవుడు అపాయం ఎవరి వలన వస్తుందో అక్కడ రాయించాడు. అపాయం అనేది మనిషి వలనే వస్తుంది. ఎవరి వలన వస్తుందండి? మనిషి వల్లనే వస్తుంది. అపాయం ఎక్కడి నుంచో వస్తుంది అనుకోమాకండి. అపాయం మనిషి నుంచి మనిషికి వస్తుంది. ఆ అపాయం మనిషి నుంచి మనిషికి రావటానికి మనుషులు ఎలా ఉన్నారో అక్కడ రాయించాడు. ఎలా ఉన్నారట మనుషులు? ఏమండి? ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు అని రాయబడింది. మనుషులు ఎలా ఉన్నారట? స్వార్థం. ఎక్కడ చూడండి, ఈరోజు మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే స్వార్థం అండి. స్వార్థం. మనం ఎవరి మీదనైనా ప్రేమ చూపిస్తున్నామంటే అందులో యథార్థత లేదండి. అందులో ఒక స్వార్థం ఉంటుంది, ఏదో ఒక స్వార్థం ఉంటుంది. భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యని ప్రేమించినా, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించినా, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించినా, ఏమండి, లేదా సమాజంలో ఎవరిని ప్రేమించినా వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా కనబడుతుంది. పైకి చెప్పకపోయినా వాళ్ళ హృదయాల్లో దాగి ఉంది ఏంటో తెలుసా? స్వార్థం అండి. ఈ స్వార్థపూరితమైన ప్రేమలు చూపించుకుంటూ మనుషులు బ్రతుకుతున్నారే తప్ప ఒక యథార్థమైనటువంటి ప్రేమ మనుషుల మధ్యలో లేదండి. నిజం. ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాలు ఇవన్నీ అబద్ధాలో కల్పితాలో కాదండి. ఈరోజు అక్షరాల మనం చూస్తున్న సమాజం ఇది. ఒక క్రైస్తవులంగా, యేసుక్రీస్తు వారిని నమ్మిన వారంగా, యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారంగా మనం ఎలాంటి ప్రేమను సమాజానికి చూపించగలుగుతున్నాం? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఇకపోతే నిజంగా ఒక ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే బైబిల్లో మీకు ఒక సంఘటనను చూపిస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు ప్రేమిస్తే ఇలా ఉంటారు, ప్రేమిస్తే ఇలా బ్రతుకుతారు, ప్రేమిస్తే ఇదిగో ఈ విధానం ఉంటుంది అని బైబిల్లో ఒక మంచి సంఘటనను చూపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తున్నాను. అదేంటి అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తు పూర్వం కథ కాదండి, నిజం. ఏమండి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం, ఇది క్రీస్తు శకం 2000, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది చూసారా? ఇప్పుడు బాంబులు వేసుకుంటున్నారే, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని, ఇప్పుడున్నది చాలా చిన్న దేశం, అప్పుడున్నది చాలా పెద్ద దేశం. ఆ దేశాన్ని, ఇశ్రాయేలు అనేటువంటి దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక రాజున్నాడు, ఆయనే దావీదు. ఈ దావీదు గురించి పిల్లల పాఠ్య పుస్తకాలలో కూడా ఉంటుందండి. దావీదు గురించి పిల్లల పాఠ్య పుస్తకాల్లో, ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. డేవిడ్ అండ్ గొలియాత్ అనేటువంటి పేరుతో పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటుందండి. అంటే ప్రియమైన దేవుని వల్లరా, ఇది నిజం అని చెప్పడానికి నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు పేరు దావీదు. ఆయనకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఆ ప్రాణ స్నేహితుడి పేరేంటి అని అంటే యోనాతాను. ఒకసారి మనం చూద్దాం బైబిల్లో. ఏమండి, ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను అని రాయబడింది. ఏమండి, దావీదు యోనాతాను అనేటువంటి ప్రాణ స్నేహితులు ఉన్నారండి. ఈ ప్రాణ స్నేహితులైనటువంటి వీరిలో దావీదు అనే వ్యక్తి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. యోనాతాను ఎవరో కాదండి, అప్పటికే ఇశ్రాయేలు దేశాన్ని, దావీదు కంటే ముందు ఇశ్రాయేలు దేశాన్ని సౌలు అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 40 సంవత్సరాల పరిపాలన కాలంలో జరిగిన సంఘటనే ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్లరా, సౌలు
కుమారుడే ఈ యోనాతాను. అంటే ఇప్పుడు సౌలు ఎవరు? రాజు. ఇశ్రాయేలు దేశానికి సౌలు రాజు. ఇప్పుడు సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. ఇప్పుడు సౌలు తర్వాత రాజు అయ్యేది ఎవరు? ఎవరికి అవకాశం ఉంటుంది? ఎక్కువగా యోనాతానికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజరికపు వ్యవస్థలో రాజు తర్వాత ఆయన కొడుకులు, రాజు తర్వాత ఆయన సంతానం రాజ్యాన్ని పరిపాలించే స్థితిలో చాలా సామ్రాజ్యాలు ఉన్నాయి. అదే విధముగా ఇశ్రాయేలు దేశాన్ని కూడా మొట్టమొదటిగా 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు సౌలైతే ఆయన కుమారుడే యోనాతాను. ఈ యోనాతాను అలాగే దావీదు అప్పటికి రాజు కాడండి. ఆయన ఒక సామాన్యమైనటువంటి గొర్రెలు కాచుకునేటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి వీళ్ళిద్దరూ దగ్గరయ్యారు. ఒక గొల్యాతు విషయంలో, అతన్ని చంపిన విషయంలో. ఆ తర్వాత దావీదు ముఖ్యుడై రాజు దగ్గర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగా ఈ యోనాతాను కానీ దావీదు కానీ ప్రాణ స్నేహితులయ్యారు. ఇప్పుడు మళ్ళీ చదువుదాం దాన్ని, ఒక మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అని రాయబడింది. అంటే వీళ్ళిద్దరు ఎవరన్నమాట? ప్రాణ స్నేహితులు. అయితే ప్రియమైన దేవుని వల్లరా ప్రేమ అనేది ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ప్రేమ అనేది మన మధ్య ఉంటే మనం అసలు ఎలా ఉంటామో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోగలగాలి. యోనాతాను దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులు. అలాంటి ప్రాణ స్నేహితులు అయితే సౌలు దావీదును చంపాలనుకున్నాడు. ఎందుకు చంపాలనుకున్నాడు అని అంటే దానికి కారణం స్త్రీలు. అక్కడున్న పాట పాడిన స్త్రీలు వాళ్ళు ఏమన్నారంటే, గొల్యాతును చంపంగానే, గొల్యాతును దావీదు చంపాడు కదా, దావీదు గొల్యాతును చంపంగానే వాళ్ళు పాట పాడారట. ఏమని పాట పాడారంటే, సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది. మరి సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి. మరి గొర్రెలు కాసుకునే వ్యక్తికి 10,000 అని అంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆయన కోపం వస్తుందా రాదా? వస్తుంది. వీళ్ళు ఊరుకోరు, ఉన్నట్టుండి ఏదో ఒకటి చేస్తారు. ఆ తర్వాత మంట అంటుకుంటుంది. అర్థమైందా? మనం అట్ట మంటలు అంటికూడదండి. వాళ్ళు ప్రశాంతంగా ఎవరి దారిని వాళ్ళు పోయేవాళ్ళు. యుద్ధం అయిపోయింది, గొల్యాతును చంపేస్తే, దావీదుని గొల్యాతును చంపేస్తే ఎవరి దారిన వాళ్ళు పోయేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేశారు? మధ్యలో పుల్ల గీసి వేశారు. ఏమని? సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది. ఇప్పుడు ఈయనకి ప్రిస్టేజ్ ఫీలింగ్ అనమాట. ఏంటి ప్రిస్టేజ్ ఫీలింగ్? ఓరే నాయన, నేను ఇజ్రాయెల్ దేశానికి రాజునైతే వాడెవడో గొర్రెలు కాసుకునే వ్యక్తి, వాడికి 10,000 అంటారా, నాకేమో 1000 అంటారా? ఇది కరెక్ట్ కాదు. వాడు ఇంకా ఇక్కడ బతికి ఉంటే నన్ను మించేస్తాడు అని అనుకున్నాడు. అందుకే దావీదును చంపాలనుకున్నాడు సౌలు. బాగానండి, దావీదును సౌలు చంపాలనుకున్నాడు. ప్లాన్స్ వేస్తున్నాడు. ఎలా చంపాలి, ఎక్కడ చంపాలి, ఏ విధంగా చంపాలి. అంతే కదండి. చంపాలంటే గబగబా వచ్చి పొడి చేత కుదరదు కదా. వాడిని చంపాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలి, ఏదో ఒక చట్టపరమైనటువంటి అభియోగం ఉండాలి. అప్పుడు అతన్ని మరణశిక్షకు పాత్రుణ్ణి చేయొచ్చు. కనుక ఇతన్ని ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలి, ఎట్లా దొరుకుతాడు అని సౌలు ఇక ప్లాన్స్ వేస్తున్నాడు. ఒక పని చేద్దాం, నా కూతుర్ని ఇద్దాం. చూడండి ఎంత స్థాయికి వెళ్ళిపోయాడో చూడండి. నా కూతుర్ని ఇచ్చేద్దాం, ఇచ్చేసిన తర్వాత ఎలాగ అల్లుడు అయిపోతాడు కదా, అల్లుడుని ఏం చేయొచ్చు? కూతురి ద్వారా చంపించచ్చు. అబ్బా, ఏం ప్లాన్ వేసాడండి! అల్లుడిని ఏం చేయొచ్చు? కూతురి ద్వారా చంపించవచ్చు. ఇట్లా వాడిని వదిలించుకుందాం అని కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాడండి. ఎంత కసిగా ఉన్నాడో ఇప్పుడు మీరు ఆలోచించాలి. కూతురి భర్తను, ఒక వ్యక్తి తన కూతురి భర్తను చంపటానికి, అసలు చంపటానికే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడంటే ఆయన మనసులో ఎంత కక్ష వస్తుందో మీరు ఆలోచించాలి, ఎంత కోపం వచ్చిందో మీరు ఆలోచించాలి. అలాంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల మధ్య నిజంగా చంపాలనుకుంటున్నాడు. ఒకరోజు చాలా ప్లాన్స్ వేస్తున్నాడు. మరి అవన్నీ తప్పిపోతా ఉన్నాయి. దేవుడు తప్పిస్తున్నాడు. యోనాతాను ఉన్న ప్రాంతానికి వచ్చి యోనాతాన్ని కలిశాడు. కలిసిన తర్వాత
చాలా బాధపడిపోయాడు. ఎంత బాధపడిపోయాడో చదివితే బాగుంటుంది. ఏమండి, ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము మనం చూడగలిగితే 20వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి, సౌలు తరుముతుంటే పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, నేనేం చేశానయ్యా, మీ నాన్నకి ఏం చేశాను, పోనీ మీ కుటుంబానికి ఏం చేశాను, ఈ రాజ్యానికి నేనేం చేశాను, అసలు నేను చేసిన తప్పేంటి? నువ్వు చేయలేదయ్యా, కొంతమంది స్త్రీలు ఉన్నారే వాళ్ళు చేశారు. ఇతను చేసింది ఏమీ లేదండి. ఏమండి, కానీ తప్పించుకొని పారిపోవటం అంటే ఎంతవరకు పారిపోతాడు? ఏ ఊరని పారిపోతాడు? ఆయన ఏమో రాజు, ఎక్కడున్నా పట్టుకుంటాడు, ఎక్కడున్నా అనుచరులు ఉంటారు, పట్టేసుకుంటారు, చంపేస్తారు. బాధపడుతున్నాడు. రాజు కుమారుడైన యోనాతాను దగ్గరికి వచ్చి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు తెలుసా? నేనేం చేశానయ్యా, నేనేం చేశాను, ఎందుకు మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు? అసలు నేను చేసిన తప్పేంటి? ఏమండి, ఏమంటున్నాడండి? ఏం చేసి తిని, నేను చేసిన దోషం ఏమి, నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపం ఏంటి? ఒక మంచి పని చేస్తే చంపాలనుకో, ఏదో మాట్లాడి బుద్ధి లేదు వాళ్ళందరికీ అనుకొని మనసులో సర్ది చేసుకొని, నాకు మంచి పని చేశాడు, మన దేశానికి అవమానం లేకుండా చేశాడు, మన దేశానికి గొల్యాతుని చంపాడు దేవుడి సహాయంతో అని దగ్గర తీసుకోవాల్సిన మనిషి, ఏమండి, కక్షను పెంచేసుకొని ఒక మంచి వ్యక్తిని చంపటానికి చూస్తున్నాడు. చూడండి, ఒక మంచి వ్యక్తి. ఏమండి, దావీదు ఎంత మంచివాడో మీరు సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం చదువుకుంటే సూపర్గా ఉంటుందండి. అసలు ఆయన చరిత్ర చదువుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి, అసలు మీరు మనసు పెట్టి చదవండి, అధ్యాయం వెంబడి అధ్యాయం చదువుకుంటా ఉండండి, అస్సలు భలే ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఆయన చరిత్ర, ఆయన కష్టాలు, ఆయన కన్నీళ్ళు, ఆయన ఆనందం. ఏమండి, నిజంగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చండి ఆ చరిత్రలో. ప్రియమైన దేవుని వల్లరా యోనాతాను దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేనేం చేశానయ్యా, నేనేం చేశాను, మీ నాన్నకి నేనేం చేశాను అని అంటే, దావీదు నువ్వు బాధపడొద్దు, నువ్వేం కంగారు పడొద్దు, నాకు తెలియకుండా మా నాన్న ఏమి చేయడు, నిన్ను చంపే ఉద్దేశం ఏదన్నా ఉంటే నాకు ముందు తెలిసిద్ది, కనుక నేనేం చేస్తానంటే నిన్ను తప్పిస్తాను, నువ్వు మాత్రం కంగారు పడొద్దు, నువ్వు మాత్రం బాధపడొద్దు, నువ్వెవరివి, నా ఫ్రెండువు, నా ప్రాణ స్నేహితుడివి, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అని ఓదారుస్తాడు యోనాతాను. బాగా వినండి, ఓదారుస్తాడు. అలా ఓదార్చిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏమనో తెలుసా? రేపు అమావాస్య, ఆ రేపటి నుంచి ఒక 3 రోజులు మీ నాన్న దగ్గర మనం భోజనం చేసే ఒక కార్యక్రమం ఉంది. మనం అందరం కలిసి, పెద్దవాళ్ళందరం కలిసి, నాయకులందరూ కలిసి భోజనం చేసే ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి నేను రాను. దావీదు గారు చెప్తున్నాడు యోనాతానుతో, ఆ కార్యక్రమానికి నేను రాను. అప్పుడు మీ నాన్న నిన్ను అడుగుతాడు, ఏంటి దావీదు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు దావీదు బెత్లెహేము వెళ్ళాడు అని చెప్పు. అలా చెబితే ఎందుకంటే ఎక్కడికక్కడ చూస్తున్నాడు కదా దావీదుని చంపాలనుకొని, ఇప్పుడు ఆ 3 రోజుల్లో ఏదో ఒక రోజు అతన్ని చంపటానికి ప్లాన్ చేశాడు ఆయన. నిజంగా ప్లాన్ చేస్తే ఒకవేళ అతను రాకపోతే ఖచ్చితంగా ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది, అవునా కదా? ఒకవేళ ఆయన ప్లాన్ చేయకపోతే, చంపాలనే ఉద్దేశం అతనికి లేకపోతే, నేను రాలేదని తెలిస్తే ఏమండో, చంపాలనే ఉద్దేశం ఆయనకు ఉంటే, నేను రాకపోతే ఖచ్చితంగా నా ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని అతనికి కోపం వస్తుంది. ఇదే గుర్తు యోనాతాను, ఇదే గుర్తు అని యోనాతానుకి చెప్పాడు. ఓకే, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి హాని లేకుండా నేను చేస్తాను. అయితే ఒక విషయం ఏంటి అని అంటే, మా నాన్న కానీ నిన్ను చంపాలి అనే ఉద్దేశం ఆయనకు ఉంటే, ఏమండి, నేను వస్తాను, నువ్వు దాక్కో,
పొలంలో పలానా చోట నువ్వు దాక్కో, నేను బాణాలు వేసి నా పనివాణ్ణి పిలిచి, ఒరే బాణాలు అవతల పడ్డాయి, వెళ్ళి తీసుకురా అని అంటే నువ్వు పారిపోవాలి. నువ్వు పారిపోవాలి అంటే మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, అది కన్ఫామ్ అని నేను కన్ఫామ్ చేస్తున్నా, నువ్వు వెళ్ళిపోవాలి. ఒకవేళ వాడిని పిలిచి బాణాలు యువతలే పడ్డాయి అని అంటే నీకు ఏ ప్రాణహాని లేదు, నువ్వు వచ్చేయచ్చు. ఇదండి వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందంతో పాటు ఇంకో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఏమన్నా తెలుసా? ఒకవేళ మా నాన్న నిన్ను చంపాలనుకుంటే నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత నువ్వు పెద్దవాడివైన తర్వాత ఇదిగో నా సంతానానికి, యోనాతాను అనే నా సంతానానికి నువ్వు ఏ హాని చెయ్యొద్దు అని ఇవి 2 ఒప్పందాల మీద వాళ్ళు వెళ్ళిపోయారండి. 20వ అధ్యాయం అంతా చదువుకోండి, అందులో ఉంటుంది. ఏమండి అలా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే అమావాస్య వచ్చింది. ఫస్ట్ రోజు చూశాడు, దావీదు రాలేదు. రెండో రోజు చూశాడు, దావీదు రాలా. అప్పుడు అడిగాడు సౌలు యోనాతాన్ని, ఏంటి దావీదు కనపట్లేదు, నిన్న కూడా రాలేదు, ఈరోజు రాలేదు, ఏమయ్యాడు దావీదు అని అడిగాడు. అని అడిగితే దావీదు బెత్లెహేం వెళ్ళాడు అని చెప్పాడు. అని చెప్తే కోపం వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసి ఎవరిని అడిగిపోయాడు, ఎట్లా పోతాడు అని ఇక అరవటం మొదలుపెట్టాడు. ఏమండి అరవటం మొదలుపెట్టాడు. అప్పుడు యోనాతానుకు అర్థమైపోయింది. ఏమని? మా నాన్న దావీదును చంపాలనుకుంటున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు కదా, కాబట్టి తప్పించాలనుకోవటంలో తప్పు లేదు. కానీ ప్రియమైన దేవుని వల్లరా అక్కడ సౌలు యోనాతానుకి ఒక హింట్ ఇస్తాడు. ఏంటో తెలుసా? ఒరే బుద్ధి లేనోడా, దావీదును కాపాడాలనుకుంటున్నావేంట్రా? నా తర్వాత నెక్స్ట్ రాజు అయ్యేది దావీదే. నా తర్వాత నెక్స్ట్ రాజు అయ్యేది దావీదే. దావీదు రాజు అయితే నువ్వెక్కడికి పోతావురా బుద్ధి లేనోడా అంటున్నాడు. అర్థమైందా నేను చెప్పింది? యోనాతాను అనే వ్యక్తి సౌలు కుమారుడు. సౌలు తర్వాత రాజు అయ్యేది యోనాతాను. ఆ యోనాతాను దావీదును తప్పించాలనుకుంటే, దావీదు నెక్స్ట్ రాజు అవుతుంటే, నెక్స్ట్ రాజు అయితే దావీదు యోనాతాను నువ్వెక్కడికి పోతావురా అన్నాడు. చూడండి ఆ మాటలు ఒకసారి. ఏమండి సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం మనం చూడగలిగితే 30వ వచనం చూద్దాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అని ఉంది. చూడండి ఎలా కోపపడ్డాడంట. చాలా సీరియస్ అయిపోయాడు. చాలా అంటే చాలా. దావీదు మీద కాదు, కొడుకు మీద చాలా సీరియస్ అయిపోయాడు. ఏమంటున్నాడు చూడండి. ఆగడగొట్టు దాని కొడుకా, బూతులు తిడుతున్నాడు. ఒరే ఎవరికి పుట్టావురా నువ్వు? అసలు నీకు బుర్ర ఏమైనా పని చేస్తుందా? నీకును నీ తల్లి మానమునకును సిగ్గుందరా? మీకేమైనా సిగ్గుందా? యెష్షయి కుమారుని మీరు స్వీకరించిన సంగతి నాకు తెలిసింది. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, యెష్షయి కుమారుడు దావీదు భూమి మీద బ్రతికినంత కాలం నీకు గాని నీ రాజ్యమునకైనా స్థిరత కలుగదు కదా. చూసారా? అక్కడ నీకు ఒక ఐడియా ఏమన్నా లేకపోతే ఇప్పుడు చెబుతున్నా విను. దావీదు బ్రతికున్నాడంటే నువ్వు రాజువు కాలేవు. దావీదు బ్రతికున్నాడంటే నువ్వు రాజువు కాలేవు. దావీదు చస్తేనే నువ్వు రాజు అవుతావు. ఇప్పుడు చెప్పండి, యోనాతాను మనసు మారాలా వద్దా? ఏమండి? కానీ యోనాతాను మనసు మారలేదండి. అదండి లవ్, అది ప్రేమ. ఏమండి? చిన్న చిన్న వాటికి పడిపోయే మనం, ఒక స్వార్థపూరితమైన ప్రేమలు చూపించే మనం, బైబిల్లో ఉన్న భక్తుల ప్రేమలు ఎక్కడా? ఈరోజు మనం జీవించట్లేదు, నటిస్తున్నాం. ఈ నటన ఎక్కడా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఏమండి? యోనాతాను మనసు మారిపోవాలి, కానీ మారలా. అక్కడి నుంచి సీరియస్గా వచ్చేసాడు. యోనాతాను సౌలు దగ్గర నుంచి
చాలా కోపంగా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? దావీదు బతుకుంటే నేను రాజును కాలేను, దావీదు చచ్చిపోతేనే నేను రాజును అవ్వగలను. మరి ఏం చేద్దాం? దావీదుని చంపేద్దామా? మా నాన్నకి అప్పగిచ్చేద్దామా? మా నాన్నకి హ్యాండ్ ఓవర్ చేసేద్దామా? చంపేస్తాడు. ఏమండి? నెక్స్ట్ రాజ్యం నాదే, నెక్స్ట్ రాజ్యం నాదే. ప్రియమైన దేవుని వల్లరా అలా అనుకోలేదండి. ఏమనుకున్నాడు తెలుసా? నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు, నా ప్రాణ స్నేహితుడు బ్రతికి ఉండాలి, నా ప్రాణ స్నేహితుడు బ్రతికి ఉండాలి అని ఆ బాణాలు మోసేవాడిని తీసుకెళ్ళి బాణాలు వేసి, ఏమండి, ఒరేయ్ నీ అవతల పడ్డాయిరా బాణాలు అని అంటే దావీదుకి అర్థమైపోయింది. నిజమే, యోనాతానుకు అర్థమైపోయింది ఆ విషయం. యోనాతానుకు అర్థమైన విషయం నాకు హింటిస్తున్నాడు, సౌలు నన్ను చంపాలనుకుంటున్నాడన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు యోనాతానుకు కూడా తెలిసింది, ఇక్కడ నేను ఉండటం శ్రేయస్కరం కాదు, నేను వెళ్ళిపోవాలి అని సిద్ధమైపోయాడండి. అలా సిద్ధమైపోయిన తర్వాత ఏమండి, నిజంగా పనివాడిని పంపించేశాడండి యోనాతాను. నువ్వు వెళ్ళిపోరా, బాణాలు తెచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపో అని పంపించేశాడండి. పంపించేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ చూడండి. సో మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము, ఏమండి, 39వ వచనం. వాడిని వెళ్ళిపోమన్నాడు. ఏమండి, సంగతి ఏమి వానికి తెలియక ఉండెను. వాడికి యోనాతానుకును దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములు వాని చేతికిచ్చి వీటిని పట్టణము తీసుకొని పొమ్మని చెప్పి వాడిని పంపివేశను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు యోనాతానుకు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారి ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడుస్తున్నారట. చూసారా? ఏమండి, యోనాతాను ఏం చేయాలండి? యోనాతాను దావీదును చంపాలండి, వాళ్ళ నాన్నకు అప్పగించాలండి. కానీ అలా చేయలేదండి, ఏడుస్తున్నాడు. అది ప్రేమ, అదండి ప్రేమ. ఈరోజు ఎక్కడుంది ప్రేమ? మనుషుల మధ్య ఇలాంటి ప్రేమలు ఉన్నాయా? ఇలాంటి ఆప్యాయతలు ఉన్నాయా? ఇలాంటి బంధాలు ఉన్నాయా? లేవు. ప్రియమైన దేవుని వల్లరా ఒక్కసారి మీరంతా ఆలోచించండి. మనం ఎవరి మీద ప్రేమను చూపించినా ఏమైనా స్వార్థం ఏమైనా కనపడుతుందా? నిజంగా మనం ప్రేమిస్తున్నామా? ఆ తర్వాత దావీదు యోనాతాను చేసింది గుర్తుపెట్టుకొని అతని కుమారుడైన మెఫీబోషెత్ అనేటువంటి అతన్ని, ఎక్కడున్నాడు యోనాతానుకు సౌలుకు సంబంధించిన ఎవరైనా ఉన్నారా అని వెతికితే మెఫీబోషెత్ అనే అతను కనపడతాడు. అతన్ని పిలిపించి అతని సౌలుకు ఎంత ఆస్తి ఉందో అతని ఆస్తి అతనికి ఇచ్చేసి, ఏమండి, ఇదిగో ప్రతిరోజు నా భోజనపు బల్ల దగ్గర నువ్వు భోంచేయాలయ్యా అని దావీదు యోనాతాను కొడుకుని అంత గౌరవించాడండి. ఆలోచించండి, కృతజ్ఞత. ఈరోజు ఎక్కడుంది కృతజ్ఞత? ఏదైనా చేసామనుకోండి, కృతజ్ఞత ఉందండి? కృతజ్ఞత లేవు, ప్రేమ లేవు, స్వార్థపూరితమైన జీవితాలు, నటనలు. ఏంటి బ్రతుకులు? యోనాతాను చేసిన దానికి కృతజ్ఞత చూపించాడు. ఆయన ఎలాగా లేడు నా మధ్య, నేను ఎలాగా ఆయన్ని చూసుకోలేకపోయాను, అతని కొడుకు ఎవరైనా ఉన్నారా? వెతికించాడు. ఒక అతనున్నాడు, కుంటివాడు, అతన్ని తీసుకురండి. ఇదిగో నా భోజనపు బల్ల చుట్టూ నువ్వు ఎప్పుడు నా దగ్గరే నువ్వు భోజనం చేయాలి. ఏమండి, అతని ఆస్తి, వాళ్ళ తాత ఆస్తి, వాళ్ళ నాన్న ఆస్తి మొత్తం అతనికి ఇప్పించాడు. కృతజ్ఞత. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి, ఎక్కడుంది మన కృతజ్ఞత? ఎక్కడుంది మనకు ప్రేమలు? ఎక్కడున్నాయి మనకి ఆప్యాయతలు? ఎక్కడ కనిపిస్తున్నాయి? సంఘంలో కనిపిస్తున్నాయా? సమాజంలో కనిపిస్తున్నాయా? కుటుంబంలో కనిపిస్తున్నాయా? అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇలాంటి ప్రేమలు ఎక్కడున్నాయి చెప్పండి? ఏమండి, యేసుప్రభుకు మనం ఏమైనా ఇచ్చామండి? ఏమీ లేదండి. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ ఎట్టిదో బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని రాయించాడు. మనం ఎవరము? పాపులం. మనం ఎవరమి? తప్పు చేసిన వాళ్ళం. మన కోసం
యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంటే మంచి వాళ్ళ కోసం రాలేదు ఆయన. ఎవరి కోసం వచ్చాడు తెలుసా? పాపులను రక్షించాలి. వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో, అలా వెళ్ళాలంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళు పోగొట్టుకోలేని పాపాన్ని నా ప్రాణం ఇచ్చి వాళ్ళ పాపాన్ని పోగొట్టాలి అని మనల్ని ప్రేమించాడండి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక, ఏమండి, ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు వారు మనల్ని ఎంత ప్రేమించాడో, ఏమండి, ఎంత బాగా అక్కడ రాయబడిందో చూడండి. ఏమండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమను మన మధ్య వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఎవరివి? పాపులం. మన కోసం ఆయన వచ్చాడు. ఏమిచ్చామని ఆయన వచ్చాడు, ఏమిచ్చామని ఆయన ప్రాణం పెట్టాడు, ఏమిచ్చామని మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి. మన కోసం ప్రాణం పెట్టాడు, పాపక్షమాపణ దయచేశాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞత చూపించాలి కదా. కృతజ్ఞత చూపించాలి కదా. మనం ఎలా చూపించాలి కృతజ్ఞత? ఏమండి, ఇదిగోండి సభలు పెట్టి కృతజ్ఞత యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు. ఆయన మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కృతజ్ఞత చూపించాలండి. ఏమండి, మందపాడులో ఉన్న సంగపు వారు, అనిల్ గారు, రాయప్ప గారు, బాలన్న, జగనన్న, ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని, పనులు ముమ్మరంగా ఉన్న వాటిని పక్కన పెట్టి, ఇదిగో మా దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి అని అవకాశం ఉన్నప్పుడల్లా సభలు పెట్టి ఆయనకు కృతజ్ఞత చూపిస్తున్నారు. ప్రియమైనది సంఘంలో ఉన్నవాళ్ళు, మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మనం ఏం చేయగలుగుతున్నాం ఆయన కోసం? ఒక్కసారి మీరంతా ఆలోచించాలి. ఇదేనా ప్రేమ? ఆయన చూపించాడు మన పట్ల ప్రేమ, మనం చూపించొద్దా? ఎలా చూపించాలి? ఒక యోనాతాను ఎలా చూపించాడు ప్రేమ? ఒక దావీదు ఎలా చూపించాడు ప్రేమ? ఎలా చూపించాడు కృతజ్ఞత? అలాంటి వారముగా మనం మారాలి. మనలో ప్రేమలు పెరగాలి, మనలో ఒక ఆప్యాయతలు ఉండాలి, మనలో ఒక అనురాగం ఉండాలి. ఈరోజు మనిషి పలకరిస్తుంటే చిరునవ్వు లేదండి. వీడెందుకు వచ్చాడురా బాబు అన్నట్టు చూస్తున్నారు. ఏమండి, వీడెందుకు వచ్చాడురా బాబు అన్నట్టు చూస్తున్నారు. ఒక మంచి ఆప్యాయంగా చిరునవ్వు, ఒక ప్రేమ, ఏమండి, ఒక మంచి పలకరింపు, ఒక ఆప్యాయత, కష్టంలో ఉంటే ఆదుకోవటం, ఇలాంటివి సమాజంలో కనపడటం లేదు. కనీసం సంఘంలోనైనా కనపడాలి, క్రైస్తవుల మధ్యనైనా కనపడాలి. ప్రియమైన దేవుని వల్లరా ఆలోచించండి. మంచి మనసుతో మన కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయనకి మనమేమీ ఇవ్వలేం. అది అమూల్యమైన రక్తం అని రాయబడింది బైబిల్లో. ఏ రక్తం అది? అమూల్యమైంది. దానికి మూల్యం చెల్లించేది ఏమి ఉండదు. కానీ ఒకటి మాత్రం చేయగలం. ఏంటో తెలుసా? ఆయన మరణ సమాధి పునరుద్ధానాల్ని ప్రకటించగలం.